రామ్టాక్కి తిరిగి స్వాగతం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చుక్కలు కనపడుతున్నాయా? అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, వరుసగా అప్పటికి పోయినసారి ఎన్నికలకి ఈసారి ఎన్నికలకి ప్రధాన తేడా చూద్దాం. పోయినసారి 2021లో 8 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఈసారి 2 దఫాలుగానే జరుగుతున్నాయి. తృణమూల్ తప్పితే అన్ని పార్టీలు కూడా 2 దఫాలే చేయమని చెప్పి కోరినాయి. అంటే 8 దఫాలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ టీఎంసీ గూన్స్ ఎవరైతే ఉన్నారో మారుతా ఉన్నారు. అందుకోసం అన్ని పార్టీలు ఎక్సెప్ట్ టీఎంసీ 2 ఫేజెస్ ఎలక్షన్స్ కావాలని కోరినాయి. ఆ మార్పు ఈసారి వచ్చింది. దాంతోపాటు ఫ్యాంటమ్ ఓటర్స్ అంటే చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు, వీళ్ళై తొలగించటం జరిగింది. దానితో పాటు ఇల్లీగల్ ఓటర్స్, ఎటువంటి డాక్యుమెంట్లు లేని విదేశీయుల ఓటర్లు కూడా తొలగించటం జరిగింది. టీఎంసీ ఎన్నికలను పర్యవేక్షించే ఐపాక్ చుట్టజుప్పుకొని వెళ్ళిపోయింది, ఆఫీస్ క్లోజ్ చేసుకొని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 15 సంవత్సరాలు పాలనలో ఉండటం వలన తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత కూడా వీటికి తోడైంది. ఇవన్నీ కలిసి అసలు మమతకి నిద్రలేని రాత్రులు కలిగిస్తున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వస్తున్న వార్తలు చూసేటట్టయితే ప్రతి వాళ్ళు ఆవిడ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇందులో నుంచే కొత్త ఆలోచన వచ్చింది మమతా బెనర్జీకి. ఏంటి ఆ మోడల్, ఏంటి ఆ ఆలోచన? కేరళ మోడల్ని బెంగాల్లో ఎందుకు అమలు చేయకూడదు? ఇది జాగ్రత్తగా వినండి. కేరళ మోడల్ ఏంటి? కేరళలో గత 3-4 సార్లు నుంచి కూడా ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ గనక బీజేపీ గెలిచే పరిస్థితులు ఉండేటట్టయితే అక్కడ ఎవరు బలంగా ఉంటే వాళ్ళు, సిపిఎం బలంగా ఉంటే కాంగ్రెస్ ఓట్లు సిపిఎంకు బదలాయించేవాళ్ళు, కాంగ్రెస్ బలంగా ఉంటే సిపిఎం వాళ్ళు కాంగ్రెస్కు ఓట్లు బదలాయించేవాళ్ళు. ఇది ఆల్మోస్ట్ బహిరంగ రహస్యం, కొత్త విషయం ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ క్యాడర్ని ఆ విధంగా మెంటల్గా ప్రిపేర్ చేశారు అక్కడ. బీజేపీ పెద్ద భూతం, అది రావటానికి లేదు, దానికోసం మనం ఎక్కడ దాకైనా వెళ్ళాలి, శత్రువుతోనైనా కలవాలి అనే దీంతో కాంగ్రెస్ సిపిఎం ఓట్ల బదలాయింపు అనేది జరుగుతూ వచ్చింది. ఇది అందరికీ తెలుసు కేరళలో. ఈ సూత్రాన్ని ఇప్పుడు మమతా బెనర్జీ ఒడిసి పట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఆవిడ ఫ్రస్ట్రేషన్లో ఉంది కదా. మరి ఆగర్భ శత్రువులు సిపిఎం, మమతా బెనర్జీ అయితే ఆగర్భ శత్రువులు. మరి అయినా కూడా సిపిఎంని కన్విన్స్ చేసుకొని వాళ్ళతో రహస్య ఒప్పందం చేసుకుందనేది వస్తున్నటువంటి కలకట నుంచి వస్తున్న వార్తలు. అయితే దీంట్లో వార్తలు ఎట్లా ఉంటున్నాయంటే అసలు వాళ్ళు చెప్పటం అయితే డబ్బులతో కూడా ఒప్పందం కుదిరిందని చెప్తున్నారు. నేనైతే అది నమ్మట్లేదు. ఎందుకనంటే సిపిఎం పై నాయకత్వం డబ్బులు తీసుకొని వేయాల్సిన పనే వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే క్యాడర్నంతా ప్రిపేర్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు సిపిఎం. మరి అటువంటప్పుడు అది దాంట్లో నిజం ఉండకపోవచ్చు. ఎందుకంటే వచ్చే వార్తలన్నీ నిజాలు కావాలని కూడా లేదు. బట్ ఇది నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేరళలో జరిగింది, తమిళనాడులో మొన్న సీట్లు వాళ్ళు చివరిదాకా మేము ఒప్పుకోము, మా 6 కాదు మాకు 10 దాకా కావాలని కోరుకున్న సిపిఎం చివరికి 5 సీట్లకు పోటీ చేయడానికి వాళ్ళు చెప్పిన కారణం ఒకే ఒక్కటి, బీజేపీ ఎన్డీఏ వాళ్ళు వాళ్ళకి చోటు ఇవ్వకూడదు తమిళనాడులోని. అంటే బీజేపీ ఓడిపోవడానికి ఎక్కడ దాకానే వెళ్తారు. సో ఇది కూడా అలా ఒక రహస్య ఒప్పందం మమతా బెనర్జీకి సిపిఎంకి జరిగిందనేది చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇది దాదాపు వారం రోజుల నుంచి నడుస్తుంది. ఇది కొత్తగా కాంగ్రెస్ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం అయింది ఈ వ్యాపారంలో.
ఎందుకనంటే కాంగ్రెస్ చూడండి, రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు? 294 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే ఏదో ఒకరోజు 2 రోజు మొక్కుబడిగా వెళ్ళాడు, ఒకరోజు అంతే రాహుల్ గాంధీ. అంటే ఇప్పటికే అనుకోవటం ఏంటంటే బీజేపీని ఓడించటానికి ఓట్ల బదలాయింపు సిపిఎం నుంచి, కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీకి బదలాయించేటట్టుగా తెరచాటున ప్రయత్నాలు చాలా రోజులు జరుగుతున్నట్టు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఒప్పందాలు కుదిరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదండి ఇది. ఎందుకనంటే మీరు ఒకటే గుర్తు, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఎస్ఐఆర్ కావచ్చు, లేకపోతే 2 ఫేజ్ ఎలక్షన్ కావచ్చు, ఐప్యాక్ మూర్తివేత కావచ్చు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వ తీవ్ర వ్యతిరేకత కావచ్చు, పర్సంటేజ్ కనీసం కొంచెం గనక మారిందంటే, పోయినసారి మీకు గుర్తుందో లేదు, 75 సీట్లు 10% మార్జిన్ లోపలే ఉన్నాయి. సో వీటిలో ఏమాత్రం మార్పులు వచ్చినా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అది రాకుండా దాన్ని నల్లిఫై చేయటం, తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత వలన టీఎంసీ ఓటు తగ్గి బీజేపీ ఓటు పెరుగుతుంది కాబట్టి దాన్ని నల్లిఫై చేయడానికి సిపిఎం కాంగ్రెస్ ఓట్ల బదలాయింపు ఒక తెరచాటు ఒప్పందం జరిగిందనేది బాగా ప్రచారంలోకి వస్తూ ఉంది పశ్చిమ బెంగాల్లో. మనకి వాళ్ళు తెలియదు అది. ఈ దీని గురించి తెలుసుకోవడానికి మే 4 దాకా వెయిట్ చేయాల్సిందే మనం. సరే, ఇది ఒకవైపు నడుస్తుంటే, రెండో వైపు నిన్న ఎన్నికలకి మొదటి దఫా ఎన్నికలు 152 నియోజకవర్గాల్లో ఈరోజు ఎన్నిక జరుగుతుంది. దీనికి ముందు రోజు నిన్న సుప్రీంకోర్టు, హైకోర్టు మమతాని చివాట్లు పెట్టినాయి. సుప్రీంకోర్టు అయితే ఏ బేసిస్లో అసలు మీరు వెళ్తారు? ఐప్యాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైల్స్ దొంగిలించుకొని వచ్చింది కదా, బలవంతంగా తీసుకొని వచ్చేసింది కదా. అసలు మీరు ముఖ్యమంత్రి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎప్పుడు ఇటువంటి జరుగుతాయని ఊహించుకోలేదు. చాలా ఘాటైనటువంటి విమర్శలు సుప్రీంకోర్టు చేసింది, చెంపపెట్టు మమతాకి. అదే కలకటా హైకోర్టు అయితే నిన్న ఇంకొకటి ఏంటంటే సంచలనం, వాళ్ళు జనవరిలో ఒక తీర్పు ఇచ్చారు. ఏంటంటే బోర్డర్ ఫెన్సింగ్కి ల్యాండ్ ఇవ్వట్లేదు మమతా బెనర్జీ. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఏమైనా ఆషామేషణ మీ ఇష్టం వచ్చినా ఏదైతే మీ చేతిలో ల్యాండ్ స్టేట్ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించట్లేదు. మార్చి 31 లోపల అమలు చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. అమలు చేయలేదు, కోర్టు చెప్పినా అమలు చేయలే. మార్చి 31 నిన్న 25,000 పెనాల్టీ వేయటమే కాకుండా 2 వారాల్లో క్లియర్ కట్గా మీరేం చేశారో మాకు అఫిడవిట్ దాఖలు చేయమని నిన్న హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది, పెనాల్టీ వేసింది ప్రభుత్వానికి. మరి ఇవి మరి ప్రజలకి ప్రభావితం చేస్తాయి అంటే చేయకపోవచ్చు, ఒక్కరోజే తేడా ఉంది. దీన్ని ఇప్పటికే ఓటర్స్ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఏమన్నా సెకండ్ ఫేజ్కి ఏమన్నా పనిచేస్తామో కానీ ఫస్ట్ ఫేజ్లో దీనివల్ల కాదు. కానీ ఇది మొత్తం మీద నైతికంగా చాలా చాలా దెబ్బ మమతా బెనర్జీకి మాత్రం. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా కాలం కలిసి రానప్పుడు ఏమవుతుందండి, తాడే పామై కరుస్తుంది అంటారు. మమతా పరిస్థితి ఇప్పుడు నాకు అలా అనిపిస్తూ ఉంది. అయితే ఈ ఓట్ల బదలాయింపుది మాత్రం చాలా దిగ్భ్రాంతి అయితే ఏం లేదండి. ఎందుకనంటే కేరళలో మరి ఇద్దరు అసలు వాళ్ళిద్దరే కదా ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటుంటారు. అటువంటి వాళ్ళు కలిసిపోతున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ప్రయత్నం మమతా చేయదంటానికి లేదు, సిపిఎం ఒప్పుకోదంటానికి కూడా లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇంతకుముందు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి. వెయిట్ చేద్దాం మే 4 వరకు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.